కుదరకపోతే వాళ్ళ నాన్న ఒప్పుకోడని చెప్పు. అమ్మ పోయిన తర్వాత మీ నాన్న చేసుకునే ఒకే ఒక పండుగ ఇదే కదా. రానంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరు ఫోన్లు? ఇంటి దగ్గర నుంచి మ్యామ్. ఏంటంట? అది నా తమ్ముడు చేపెట్టద్దు చేపెట్టద్దు చేపెట్టద్దు. జై బాలయ్య జై బాలయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నన్న కూడా మాకు తెలుసు, చెన్నన్న చెప్పించు. నాకు ఐడియా ఉంది, ఎందుకంటే మన సినిమా మధ్యలో అంటామండి, చూసే ప్రేక్షకులందరూ మనం చూస్తున్నారు. అమ్మా ముందుగా ఎగవాల్సింది అన్నిట వేరుగా భావించవద్దు. నేను వీళ్ళందరూ పై నుంచి ఉన్నారు కాబట్టి ఏమా ముందుగా నేను ఈరోజు మన అమరావతికి రావడం, మన తుళ్ళూరుకి రావడం, మన తుళ్ళూరు థియేటర్లో ఒక గొప్ప విషయం చూశానమ్మా. ఏంటంటే అది నాకు చాలా ఆనందం వేసింది. మేము సక్సెస్ అన్నీ తిరుగుతూ ఉన్నామమ్మా. ఎక్కడికి వెళ్ళినా సరే అభిమానులు, సినిమా అభిమానులు, ఒక మంచి చిత్రాన్ని ప్రోత్సహించేవారు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే ఈ థియేటర్ మొత్తం అమరావతి కోసం ఫైట్ చేసిన, సమస్యల మీద ఫైట్ చేసిన రైతులు, ప్రత్యేకించి ఆడవారు 5 సంవత్సరాల పాటు ఒక అంబరలా కింద కూర్చొని వాళ్ళ హక్కుల సాధన కోసం ఫైట్ చేసిన ప్రతి రైతుకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా రైతులంతా పైన ఉన్నారమ్మా, మీరు చిన్న డాక్టర్లో ఉన్నారు. ఓకేమ్మా, అందరికీ పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేస్తున్నారమ్మా. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో కష్ట నష్టాలకు వచ్చారు. ఒక రాజధాని నిర్మాణం కోసం ఎంతో త్యాగం చేశారు. దాన్ని ఈరోజు నిలబెట్టుకున్నారు. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్.
అలాగే ఈ రోజు ఈ సినిమా అఖండ తాండవం ఒక మంచి సదుద్దేశంతో తీసిన సినిమా అమ్మ. భారతదేశం మొత్తం ఒకటే, భారతీయులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. భారతదేశం విలువ ఏంటి, భారతీయులు ఎంత గొప్పవారు, భారతదేశం ఎంత సనాతనమైనది, ఎంత గొప్పది, ఆ ధర్మం మీద నిలబడితే ఎంత గొప్పగా బతకొచ్చు అని, అలాగే మన వెన్నుముక లాంటి దైవం అది లేకపోతే మనం లేము అని చెప్పే ప్రాసెస్ లో తీసిన సినిమాయే ఈ సినిమా. దాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న మీ అందరికీ చేతులకి నమస్కరిస్తూ, ధర్మం గెలవాలి అంటే పోరాటం చేయాలమ్మా. మీరు చేసింది కూడా అదే, ఫైనల్ గా ధర్మానికి ఎదుర్కొన్నారు. నేను చేసింది కూడా అదే, బాలయ్య గారు బోయపాటి చేసింది కూడా అదే. ధర్మం అంటే సినిమా తీసామమ్మా, ఈ రోజు ధర్మాన్ని గెలిపించుకున్నాం. ధర్మాన్ని గెలిపించే ప్రాసెస్ లో అడ్డంకులు వస్తే గ్యారంటీ. అవి మీకు వచ్చినాయి, మాకు వచ్చినాయి. మీరు గెలిచారు, మేము గెలిచారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇప్పుడు మీడియాలో అడుగుతామన్నారట, అడగండి. చందు గారికి ఒకసారి నేను ఇక్కడికి వస్తున్నాను అని అంటే పాపం తన ఈ సినిమా ప్రతి భారతీయుడికి చేరాలి అన్న ఒక సదుద్దేశంతో తీసిన సినిమాయే ఈ సినిమా. ఎందుకంటే ఇందులో ఇప్పుడే చెప్పాను, మన భారతదేశ గొప్పతనం, మన వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, దీనిన్నిటికీ సంబంధించి మనం ఎంత గొప్పవాళ్ళం, ఎంత ధైర్యవంతులు మన వాళ్ళు, మన ధర్మం ఎంత గొప్పది. ప్రపంచంలో ఇది ధర్మం వేళ్లు పాకిన ప్రతి చోట ప్రతి దేశం బాగుంది. దీన్ని పాటించిన ప్రతి దేశం యుద్ధాలతో ఎలా ఉందో ఈ రోజు చూస్తూనే ఉన్నాం. తర్వాత మనకి ధైర్యం ఏమి వచ్చినప్పుడు మీరైనా సరే అన్ని వందల రోజుల పాటు మన రైతులు ఒక అంబరలా కింద కూర్చొని ఒకే కూర్చొని ఓకే ఇది సాధించారు అంటే దేవుడు ఉన్నాడు, ఎప్పటికైనా ధర్మమే గెలుచుంది అని మీరు ఇది అనుకోని ముఖ్యమైన దీక్షతో కూర్చోడం వల్లే ఈ రోజు సాధించారు. సో నేను ఆ ధర్మాన్ని నమ్మాను, అదే ఈ సినిమాగా తీశాను. వర్కులు జరుగుతుంటాయండి, వర్కుల్లోకి వచ్చి మేము వేలు పెట్టలేము. మీకు ఎక్కడ చెప్తాను, ఒకటి ఏంటంటే ఇక్కడికి వస్తే గవర్నమెంట్ సంకల్పించినప్పుడు వస్తాయి, గవర్నమెంట్ పూనుకున్నప్పుడు వస్తాయి. బాబు గారు చెప్తే మేము రామా, గ్యారంటీ వస్తామండి. ఒక్కొక్కటి కింద నుంచి పునాదులు వేసుకుంటూ వస్తున్నారు. వేసుకుంటూ వచ్చిన తర్వాత బలంగా ఒక ఫౌండేషన్ తయారైన తర్వాత మనం ఆహ్వానిస్తారు. ఆ ఆహ్వానం ఇచ్చిన రోజు 100% అందరూ నిలబడతారు. ఎందుకంటే మీకు ఈరోజు చెప్తున్నానండి, నేను ప్రపంచం మొత్తం తిరిగాను, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో లేని లొకేషన్లు లేవు. ప్రపంచం అంత అద్భుతమైన మన దగ్గరే ఉన్నాయి. బేసిక్ ఏంటంటే అక్కడ జనాభా తక్కువ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం పొల్యూషన్ తక్కువ చేస్తారు. మనకి జనాభా కాస్త ఎక్కువగా ఉంటాము, ప్లస్ మనకి మంచి స్వాతంత్రం చాలా ఎక్కువ. కాబట్టి ఏంటంటే మనకున్న వనరులు కొంచెం పాడు చేసుకుంటున్నాం అంతే. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన సినిమాలోనే మీరు చూసారమ్మా, తల్లి యాష్ తీసుకొని వెళ్ళి ఒక నదిలో కలిపే సన్నివేశం తీశాను. అది నేను ఇక్కడే రాజమండ్రి దగ్గర మోజుగూడెం అని చెప్పి ఫారెస్ట్ లో 3.5 గంటల లోపలికి వెళ్ళాలి, ఛత్తీస్గఢ్ బోర్డర్. అసలు అక్కడికి వెళ్తే ఎక్కడున్నామో కూడా అర్థం కాదు, అంత అద్భుతమైన లొకేషన్స్, అంత అద్భుతమైన లొకేషన్స్. కాకపోతే ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారు, ఏదో అక్కడే వండుకొని తినేసేసి మొత్తం అక్కడే పడేసి ఆ బాటిల్స్, బీర్ బాటిల్స్ అన్ని నదిలో కలుపుకొని గందరగోళం చేస్తున్నారు తప్ప, లేదంటే ఆ లొకేషన్స్ మించినవి లేవమ్మా. అలాగే ఇక్కడ మనకు పులిచింతలు ఉంది, పక్కనే మన పల్నాడు ఉంది, మన ఈ కృష్ణా మన పరివాహ ప్రాంతం ఉంది. మనకు లేని లొకేషన్ ఏంటి, అన్ని అద్భుతంగా ఉన్నాయమ్మా. ఓన్లీ థింగ్ ఏంటంటే వీటికి ఇక్కడ ఒక మంచి ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఇదైన తర్వాత, ఫినిష్ అయిన తర్వాత మనం ఒక వేదిక మీద ఆహ్వానిస్తారండి. ఆ రోజు గుర్తుపెట్టుకోండి సార్, మనకు కావాల్సిన లొకేషన్సే. నేను ఒక ప్లేస్లోనే దిగాను 100% మనకు కావాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు చెప్పడానికి. కోకొల్లలు మనం నది పరివాహక ప్రాంతంలో ఉన్నాం కాబట్టి నది గురించి మాట్లాడానండి.
సో మనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. సినిమా కోసం కావాల్సిన మ్యాన్ పవర్ దొరికే మ్యాన్ పవర్ ఉంది మనకి ఇక్కడ. కాబట్టి మనకు అసలు ఏ ఇబ్బంది లేదు. అది వచ్చే రోజు తప్పకుండా వచ్చిన రోజు తప్పకుండా మీరే చూస్తారు. మేము చెప్పము ఇప్పుడు పెట్టుకోవాలి. నేను చెప్పేవాడిని కాదు, నేను చేసేవాడిని. మీకు తెలుసు నేను దేని తర్వాత ఏమేమి చేసుకుంటూ వస్తున్నానో మీకు తెలుసు. నేను ఒకటి అధిగమించాలి అంటే నాకు ఒకటి ఉండాలి నా దగ్గర. నేను ఒకటి ఎత్తుకొని ఉంటాను ఆల్రెడీ మైండ్కి. ఎందుకు ఇప్పుడు అక్కడ పోటీసాను దానికి టైం పట్టుద్ది, చూసుకొని వెళ్ళాలి. లేదంటే మీరే బోర్ ఫీల్ అవుతారు, అలా ఉండకూడదు. అందుకని దానికి తగ్గట్టు పెడతాను. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు మ్యాటర్ అది కాదు బ్రదర్. మీరు ఇక మనం అటు ఇటు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ దీనికి కాకుండా ఈ సినిమా అఖండ తాండవం అనేది డబ్బు కోసం తీసిన సినిమా కాదండి. డబ్బు వచ్చేసింది, డబ్బు గురించి అని కాదు. మెయిన్ ఇది ఇందులో మన దేశం, మన దైవం, మన ధర్మం అనే ఒక అద్భుతమైన మెసేజ్ ఉన్న పాయింట్స్ ని కమర్షియల్ అంటే ప్రతి యువతకి, ప్రతి పెద్దవాడికి, ప్రతి చిన్నవాడికి చేరేలా చెప్పడం జరిగింది. ఇది భారతదేశం మొత్తం చేరాలి, ప్రతి కుటుంబానికి చేరాలి అనేది నా ఆశ. అది చేరిన రోజు నెక్స్ట్ నుంచి ఎలాంటి సినిమా ఉంటాయో మీరు చూస్తారు. ఓకేండి, అదే నా ఆశ, అదే నా ఆశ. అందుకని ఒక్కొక్క థియేటర్ని చూసుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ రాగానే మాత్రం కడుపు నిండిపోయిందమ్మా. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది అమరావతి రైతుల్ని చూసి అందరినీ చూడగానే మా కుటుంబంతో నేను నిలబడి మానవ ఫీల్ అవుతుంది. ఓకేమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేసే విధానాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానమ్మా. అలాగే తుళ్ళూరు వచ్చినందుకు మీరు ఇచ్చిన ఈ రిసెప్షన్ నేను లైఫ్ లో, నా జీవితంలో మర్చిపోను.